श्रीमहागणाधिपतये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మీయులందరికీ కూడా వినయపూర్వక నమస్కారములు. మన భారతదేశం సనాతన ధర్మం, వేద ధర్మం, అట్టి వేద ధర్మం ప్రధానమైనటువంటి ఈ యొక్క భారతదేశంలో కాలకాలంలో అనేకమైనటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడుతుండగా సాక్షాత్తు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు 2,500 సంవత్సరాల పూర్వము దక్షిణామూర్తి స్వరూపమై కాలడి యందు ఆర్యాంబ శివగురుల వరప్రధానంగా ధర్మరక్షణకై అవతరించారు. వారి యొక్క సంపూర్ణ కృపా ఆశీర్వాదం వలన ఇన్ని సంవత్సరాలుగా మన ధర్మం ఇంతవరకు నిలబడి ఉంది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. చతురామ్నాయ పీఠములను ఆయా ప్రాంతముల్లో నెలకొల్పి ప్రధానమైనటువంటి శక్తిక్షేత్రం, శివక్షేత్రం, విష్ణుక్షేత్రం, బ్రహ్మక్షేత్రం అని పిలువబడేటువంటి కాంచీపురంలో సర్వజ్ఞపీఠాన్ని మహాపీఠం అది. అందులో తాను విరాజమానమై తదనంతరం వారి పరంపరలో నేటి వరకు 70వ పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి వరకు శ్రీ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క పరిపూర్ణ ఆశయం వేద ధర్మ ప్రతిష్టాపన. అందులోకై ఈ యొక్క పీఠం నిరంతరం కృషి చేస్తూ ఉంది. ప్రధానంగా 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు వారి ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారి పూర్ణ అంశము అని మనం చెప్పవచ్చు. 13 ఏళ్లకే మహాపీఠం యొక్క బాధ్యతలు స్వీకరించి 87 ఏళ్ళు వేద ధర్మం నిర్ణయించినటువంటి శాస్త్రబద్ధంగా కాంచి కామకోటి పీఠంలో అలంకరించబడి పాదచారి అయి కామాక్షీదేవి సంపూర్ణ అనుగ్రహంతో వేదధర్మం ప్రతిష్టకై చివరి జీవితంలో వరకు ఆయన మారుమూల గ్రామాలు సంచరించారు. వారి ప్రధాన ఉద్దేశం వేదం సముద్ధరించబడితే సర్వము కూడా రక్షించబడినట్లే. ఉదాహరణగా చెప్పాలి అంటే శ్రీమద్ రామాయణంలో కుంభకర్ణుడితో యుద్ధం జరిగే సమయంలో సకలమైనటువంటి వానరులందరూ కూడా బడలి శోషించి అలా పడిపోయారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సుగ్రీవుడు జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి, తాతగారు ఇంకా యుద్ధం ముగిసినట్లే, మన వానర సైన్యమంతా కూడా నిశ్చేష్టుతులై పడి ఉన్నారు అన్నప్పుడు మహాబలశాలి మహాజ్ఞాని అయినటువంటి జాంబవంతుడు చెప్తున్నాడు, సుగ్రీవ,
అందరూ నిశ్చేష్టులై పడి ఉన్న హనుమంతుడున్నాడా ఒకసారి చూసిరా అన్నారు. హనుమంతుడు మేల్కొని ఉన్నాడు అని చెప్పగా, నీవు ఇంకేమి భయపడవలసిన పని లేదు, ఒక్క హనుమంతుడు చాలు ఈ యొక్క యుద్ధాన్ని పరిసమాప్తం చేయడానికి అంటాడు. అనగా సకల జీవరాశుల యొక్క ప్రాణం వాయుదేవుడు, ఆయన అంశమే ఈ యొక్క మారుతి. అలా భారతదేశ సనాతన సంస్కృతికి శ్వాస వేదం. వేదము పరమాత్ముని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసముల నుండి ఆవిర్భవించిందని సకల శాస్త్రాలు కూడా ఘోషిస్తున్నాయి. అట్టి సమున్నతమైన వేదరాశిని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకునే విధంగా మహావిష్ణు యొక్క అంశ అయినటువంటి వేదవ్యాస మహర్షి వాటిని 4 భాగములుగా విభజించాడు. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అందులో కర్మ, ఉపాసన, జ్ఞానము అని 3 భాగములు ఉంది. కర్మభాగం ద్వారా యజ్ఞ యాగాదులు మరియు స్వర్గాది లోకాలను చేరుకునేటువంటి విధి విధానాలన్నీ కూడా ఆ యొక్క కర్మభాగంలో పరిపూర్ణంగా తెలియజేశారు. అందులో ఒక్కొక్క వేదం ఒక ప్రధానమైనటువంటి ఆస్తిక్యతను తెలియచేస్తున్నాయి. ఆ యొక్క వేదములు శాఖలన్నీ కూడా కాలకాలంలో అనేక కారణాల వల్ల, రాజకీయం కారణాలు కావచ్చు, లేక భౌగోళికమైన కారణాలు కావచ్చు, ఏదైతే ఏమి ఆ యొక్క వేద శాఖలు లుప్తమవుతున్న సందర్భంలో కాంచి కామకోటి పీఠంలో 68వ పీఠాధిపతులు ఈ దేశమంది కూడా సంచరిస్తూ ఆ యొక్క వేద శాఖలను పునర్జీవనం చేయడానికి కోసం ఎంతో కృషి చేశారు. ఉదాహరణకు చెప్పాలి అంటే, వారు గుజరాత్ రాష్ట్రంలో సంచరిస్తున్న సందర్భంలో ఒక దుకాణంలో జీవన భృతిని కోసం పనిచేస్తున్నటువంటి ఒక వేద పండితుని చూశారు. ఆయన మనసు కరిగింది. వేదాధ్యయనం చేసినటువంటి ఒకరు పొట్టకూటి కోసం చిన్న వృత్తిని చేయడమా అని ఆయన్ను పిలిచి ప్రోత్సహించి ధైర్యం చెప్పి, మీరు ఈ వృత్తిని మానుకొని వేద ధర్మాన్ని కోసం మీరు కృషి చేయాలి అని చెప్పి కాంచి కామకోటి పీఠం ద్వారా వారికి జీవన వృత్తిని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అథర్వణ వేదం వారి ద్వారా ఇతరులకు లభ్యం కావాలనే ఉద్దేశంతో కాంచి కామకోటి పీఠం నుండి వేదాధ్యయనం పైన అత్యంత ఆసక్తి ఉన్నటువంటి 2 వారి వద్దకు పంపి వారి ద్వారా ఆ యొక్క అథర్వణ వేదం ప్రాయోజికంగా చేయడానికి మహాస్వాముల వారు ఇలా కృషి చేశారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. వారు ప్రతి గృహానికి వెళ్ళి, మీ ఇంట్లో 4 పిల్లలు ఉన్నారంటే ఒక్కరినైనా వేదాధ్యయనానికి చేర్చండి అని వారిని పురికొల్పి, తాను ఆ యొక్క విద్యార్థి యొక్క సంపూర్ణ బాధ్యత నేను వహిస్తాను, మీ కుటుంబ బాధ్యత నేను వహిస్తాను అని చెప్పి వారిని విద్యార్థులను ఆ విధంగా ప్రతి దినము కూడా పాఠశాలలో చేర్పించారు. పరమాచార్యులు వారు సాక్షాత్ దైవమే మన ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా విద్యార్థులను తీసుకురావడం అనడం చాలా ఆశ్చర్యం. దీని ద్వారా మనకేమనిపిస్తుందంటే, వేదం పైన వారికి ఉన్నటువంటి అత్యధికమైనటువంటి శ్రద్ధ, అనురాగం. ఆయన ఒక ఋషి. మన దేశం వేదమునకై భగవంతుని ద్వారా నిర్మించబడిన దేశమేదనగా భారతదేశం. సనాతనమైనటువంటి ఈ భారతదేశంలో ఎన్నో యుగాలుగా ఋషులు పరిపూర్ణంగా భగవంతుని నమ్మినటువంటి వారు ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కించిత్ కూడా ఏ ప్రతిఫలాలు అపేక్షించకుండా ఆ ఋషులందరూ కూడా అరణ్యాల్లో ఉండి ఆ వేద ధర్మాన్ని కాపాడుకుంటూ
వారి శిష్యులు ప్రశిష్యులకు బోధిస్తూ ఉండటం మన గ్రంథాల్లో మనం చూడవచ్చు. నాటి ఋషుల్లో వేదవ్యాస మహర్షికి 10,000 మంది శిష్యులు, భారద్వాజ మహర్షికి 15,000 శిష్యులు, ఇలా వేల కొలది శిష్యులతో వారు సంచారం చేస్తూ అది ఒక సంచార పాఠశాలగా ఉండేది. పూర్వకాలంలో మహారాజులు వీరి యొక్క సంపూర్ణ బాధ్యతలు రక్షణను చూసుకునేటువంటిది. ఏ యొక్క వేదంలో అయితే సంపూర్ణమైనటువంటి జ్ఞానమంతా నిండి నిబిడీకృతమై ఉంది. వేదో అఖిలం ధర్మమూలం అన్నారు. ధర్మం అనగా న్యాయం, ధర్మం అనగా జీవనం, ధర్మం అనగా నాగరికత, ధర్మం అనగా సంపూర్ణమైనటువంటి ఆనందం. అట్టి పరిపూర్ణమైనటువంటి సమాజ కళ్యాణం చేసేటువంటి వేదమే మూలమైనటువంటిది. అట్టి వేద రక్షణ కోసం మహాస్వాములు వారు ఎంతో కృషి చేశారు. నేడు ఇన్ని పాఠశాలలు మనం చూస్తున్నామంటే వాటి కారణం వారి పరంపరలో వచ్చిన శ్రీ జయేంద్ర సరస్వాముల వారు మరియు ప్రస్తుత పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. ఈ యొక్క యుగధర్మమా అన్నట్లుగా నేడు అనేక ప్రభుత్వాలు వేద రక్షణ చేయవలసినటువంటి వారు వాటి యొక్క విలువను, వేదముల యొక్క ప్రాధాన్యతను ఇంకనూ గుర్తించటం లేదంటే నిజంగా శోచనీయం. వేదము రక్షించబడితే దేవాలయాలు రక్షించబడినట్టు. నేడు చెప్పాలి అంటే మన దేశంలో లక్షల కొద్ది దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలను ఆశ్రయించుకున్నటువంటి ఎన్నో కుటుంబాలు, ఆ దేవాలయాలకు వస్తు సామగ్రిని పంచడానికి ఎన్నో అనుబంధమైనటువంటి సంస్థలు ఉన్నాయి. ఉదాహరణకు కొబ్బరికాయలు, అగరొత్తులు, కర్పూరము, సాంబ్రాణి, ఇలా ఒక వస్తువు ఏమిటి పంచామృత వస్తువులు ఒక్కొక్కటిగా ప్రతినిత్యము కూడా దేవాలయాలకు శాస్త్ర పద్ధతిగా వెళ్తున్నాయంటే వాటి యొక్క తయారీకి ఎన్ని కర్మాగారాలు ఉన్నాయి, మరియు వాటిపైన ఎంతమంది ఉపజీవనం చేస్తున్నారు, వీటినన్నింటినీ కూడా మనం ఆలోచించవలసిన విషయం. ఇది ఒక పరంపరగా వస్తున్నటువంటి జీవన ఉపాధి. దేవాలయాల ద్వారా ఎన్నో కళలు ప్రోత్సహించబడుతున్నాయి. ఆ యొక్క విష్ణు సహస్రనామంలో ఒక మాట చెప్తారు, యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మచ. ప్రతి ఒక్కటి కూడా శిల్పశాస్త్రం మరియు సంగీత శాస్త్రం, యోగ శాస్త్రం అన్నీ కూడా దేవాలయాల్లో మనం చూడవచ్చు. మరి ఎన్ని వందల వేల సంవత్సరాలుగా మహారాజులు ఆ యొక్క దేవాలయాల్లో శిల్పకళలను, ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలను ఎన్నో వేల మంది ఈ యొక్క వేద ధర్మం పైన జీవిస్తున్నాయి. ఎవ్వరూ పోషించలేనటువంటి ఆ యొక్క ధార్మిక భావనలు ఉన్నటువంటి ఎందరో ఈ యొక్క దేవాలయాలకు వస్తూ దేవాలయాల్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ప్రత్యక్ష పరోక్షంగా సహాయాలు అందుతున్నాయి. కావున ప్రభుత్వాలు మేల్కొని ఆ యొక్క దేవాలయాల పరిరక్షణ చేయవలసిన బాధ్యత ఉంది. మరి యొక్క విశేషం అనగా పాశ్చాత్య దేశాల నుండి మన దేశానికి ఎందరో యాత్రికులు వస్తున్నారు. ఆ పాశ్చాత్య దేశాల నుంచి వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో డాలర్స్ కావచ్చు, యూరోలు కావచ్చు, అవన్నీ కూడా మన దేశ ఆర్థిక పరిస్థితికి ప్రత్యక్షంగా సహాయకారిగా ఉన్నాయి. టూరిజం డెవలప్మెంట్ అంటారు, పర్యావరణ పరిరక్షణ, వీటికై మనం ఎంతో జాగ్రత్త వహించవలసి ఉంది. శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు దేవాలయాల పరిరక్షణ, వచ్చేటువంటి యాత్రికులకు అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించవలసిన విషయం, మరియు ప్రసాదాల తయారీ, వాటికి ప్రత్యేకమైనటువంటి శిబిరాలు, శిక్షణ ఇవ్వవలసి ఉందని శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి యొక్క సదుద్దేశమై ఉంది. కావున ప్రతి ఒక్క భారతీయుడు సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారందరూ కూడా నేడు మేల్కొని వేద ధర్మ రక్షణ చేయాలి, గోరక్షణ చేయాలి. తదనంతర దేవాలయాల యొక్క పరిపూర్ణ బాధ్యతను మనం నిర్వర్తిస్తూ ఆ యొక్క సమాజాన్ని మేల్కొలిపినప్పుడు మరల గురుపీఠము అనిపించుకోగలదు మన భారతదేశం. కావున ఆత్మీయులారా, మీరు దీనిపైన దృష్టి సారించి మేల్కొని
మన సమాజాన్ని అంతటిని కూడా మేల్కొల్పాల్సిన బాధ్యత మనందరం తెలియజేస్తూ ఈ వాక్పుష్పములను శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య చరణాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. హర హర శంకర, జయ జయ శంకర.